అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే హనుమాన్ జయంతి పురస్కరించుకుని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి అభిషేకాలు చేసి వివిధ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజులు అంజనను దర్శించుకున్న భక్తులకు ఎలాంటి గ్రహ దోష పీడలు దరిచేరవని, వారి కోరికలు నెరవేరుతాయని అర్చకులు చెబుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నరసింహ రూపంలో ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడొచ్చంటున్న ఆలయ స్థానాచార్యులు కపిల్ శర్మతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవడానికి మాత్రము భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే గత 3 రోజుల నుంచి అయితే భక్తులు రావడం జరిగింది. అయితే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మాత్రము ఈ 2 రోజుల నుంచి వెళ్ళి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి వెళ్ళి 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ పెద్ద హనుమాన్ జయంతి విశిష్టత ఏంది, అయితే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి మనతో పాటు కపిల్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. బ్రహ్మావణ విహారాయ కొండగట్టు నివాసినే శ్రమలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించబడ్డాయి. నిన్న సాయంకాలం విశ్వక్షేణారాధన, పుణ్యవాచనం, యాగశాల శుద్ధి, ముత్సుంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన, శోభకుంభ స్థాపన ఇత్యాది కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం దేవాలయంలో పుణ్యవాచనం, దీక్షా స్వీకరణ, ఆచార్య వృత్తికరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, అమ్మవారితో కూడుకున్నటువంటి ఉత్సవమూర్తులతో యాగశాల ప్రవేశం చేయడం జరిగింది. ఆ యాగశాలలో ద్వారతోరణ రుచుకుంభారాధన, మూర్తి కుంభారాధన, అరుణీ మదనం అంటే చెక్కను రాపిడి చేసి అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. రామాయణం, భారతం, భాగవతం, వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు ఇత్యాది పారాయణాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో మూలమంత్ర హవనం, సుందరాకాండ హవనం ఇత్యాది హోమాలు కూడా నిర్వర్తించబడతాయి. ఈ ఉత్సవాలు మంగళవారము, బుధవారము, గురువారం 3 రోజుల పూట వైభవంగా జరగడం జరుగుతుంది. ఎల్లుండి గురువారం రోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉదయం 3 గంటలకు స్వామివారికి కడపంచామృత అభిషేకము, చందన సమర్పణ, పట్టు వస్త్రాలంకరణ, సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు. యాగశాలలో 10 గంటల 30 నిమిషములకు మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం, ఊయల్ సేవ, అప్పుడే పుట్టినటువంటి స్వామివారికి ఊయల్ సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం కుంకుమార్చన, గరుడ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా తరలి వస్తున్నటువంటి లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములకు కూడా వీరాఘాటంగా మాలా విరమణ ఉంటుంది. మాలా విరమణ కొరకై ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి 150 మంది చాత్తాల శ్రీ విష్ణును పిలిపించి వారి చేత మాలా విరమణ చేయించడం జరుగుతుంది. దర్శనాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి శుక్రవారం వరకు కూడా. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ యొక్క ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకొని అవ్యాజమైనటువంటి భగవంతుడి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అధిక సంఖ్యలో వస్తున్నారు. తలనీలాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారు, అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు? అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యేది. ఎక్కడెక్కడో చేసుకున్న పాపాలు పోగొట్టే క్షేత్రాలని పుణ్యక్షేత్రాలు అంటారు. అలాంటి పుణ్యక్షేత్రాలు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఒకటి. మన యొక్క భారతదేశంలో ఎన్ని అనుమతి క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా అన్ని క్షేత్రాలకు తలమానికమైనటువంటి క్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ స్వామివారు నరసింహ స్వామితో కూడుకొని ఉన్నారు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దీక్షా స్వాములు కానీ భక్తులకు కానీ కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయ స్వామి. కోరుకున్న వెంటనే కూడా స్వామివారి వరాన్ని ప్రసాదించే క్షేత్రం కనుక దినదిన ప్రవర్తమానమై లక్షలాది సంఖ్యలో భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ 3 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎప్పుడైతే స్వామిని దర్శనం చేసుకుంటామో ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందుతాం కనుక భక్తులందరూ కూడా ఈ 3 రోజులు జరిగే ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామివారు అంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము ఇట్లాంటివన్నీ ప్రసాదించే స్వామివారు కొండగట్టు ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు అంటేనే అందరి వాడు కాబట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి అయితే భక్తులు బారులు తీరారని చెప్పుకోవచ్చు. అయితే వారికి మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రము బారులు తీరారని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వాళ్ళు కోరిన కోరికలు అయితే నెరవేరుతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ హనుమంతుడు
ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే నరసింహస్వామి రూపంతో పోలి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ విశిష్టత ఉన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ కొండగట్టులో మాత్రము విశిష్ట పూజలు 3 రోజుల పాటు అయితే నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరా సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.